హలో నమస్తే అందరికీ. ఊర్లో వర్షం పడినప్పుడు మునగాకు పప్పు అంటేనే ఆ వాసనతోనే ఆకలి పుట్టిస్తుంది. మనం విలేజ్ స్టైల్లో మునగాకు పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను అదే చేస్తున్నాను. కందిపప్పుని ముందుగా కుక్కర్లో వేసి నానబెట్టేసేసుకున్నాను. ఈ మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇవే వేస్తున్నాను. ఇంకా కారం వేయట్లేదు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా టమోటో, వెల్లుల్లి ఇవన్నీ ఇందులో వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి, ఇంకా మనం మెయిన్గా ఇందులో వేసుకోవాల్సింది మునగాకు. ఇది శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు మొత్తం ఇందులో వేసేసాను. ఇంకా దీంట్లో మెంతి కూర కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు కలిసి, అందుకనే ఇలా వేశాను. కొద్దిగా చింతపండు, అలాగే పసుపు, నీళ్ళు తగినంతగా పోసేసుకొని ఇక కుక్కర్ మూత అయితే పెట్టేసేయండి. 4 విజిల్లు వచ్చిన తర్వాత దింపేసేయండి. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇక మనం దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా రుబ్బేసుకోండి. ఎప్పుడు కూడా ఆకుర పప్పు మెత్తగా రుబ్బితే బాగోదు. అందుకని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం గిన్నె పెట్టి ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయలు మాత్రమే వేసాను. అవి దంచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా కొంచెం దట్టంగా వేసుకుంటే బాగుంటుంది. పోపు బాగా ఎర్రగా అయిన తర్వాత ఈ పప్పునంతా అందులో వేసేయండి. ఈ పోపు వేస్తున్నప్పుడు వచ్చిన చూడు వాసన సూపర్గా ఉంటుంది. కడుపు నిండుగా అన్నం తినేసేయచ్చు. మరి మీరు కూడా ఇలాంటివి తయారు చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి. సూపర్గా ఉంటుంది. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.